దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రె ఎంత దీనంగా ఉంటుంది, ఎంత తగ్గించుకొని ఉంటుంది, ఎంత తల దించుకొని అమాయకంగా చూస్తూ ఉంటుంది, అమాయకంగా చూస్తూ ఉంటుంది. ఏమండి, దాని మనసే వేరు, దాని యొక్క తత్వము వేరు, దాని యొక్క పద్ధతి వేరు. చిరతపుల్లాగా, సింహంలాగా, పాములాగా యుక్తి కుయుక్తులతో, ఏమండి, అలాంటి నైజం లేదు. అవి వేరు, వాటి విధానం వేరు, గొర్రె వేరు. అందుకే గొర్రె పిల్ల అని ఆయనకి పేరు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌని అయి ఉండెను. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌని అయి ఉండెను. చేతగా కాదు, లేఖనాలు నెరవేర్పు కొంత టైం వరకు మానవాళ్ళని ఉద్దేశించి ఏ పాపి నశించిపోకూడదని కొంతకాలము వరకు ఆయన గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చినాడు. గొర్రె పిల్ల లాంటి మనసు, గొర్రె పిల్ల లాంటి తత్వముతో